వస్తే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. తమ్ముడు ఏం పేరు నీ పేరు? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక? ఏం లేదన్న, కూటమి ప్రభుత్వంలో కేసులు ఎక్కువైపోయింది. ఎక్కడ పడినా బండ్లు ఆపుతున్నారు, కాగితాలు చేపించుకోమంటున్నారు. అంతకుముందు జగన్ అన్న ఉన్నప్పుడు 10,000 వేసేవాళ్ళు, కాగితాలు చేపించుకునే వాళ్ళం, ట్యాక్స్ మనం ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళం, టైర్లు వేపించుకునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదన్న. అమ్మఒడి వచ్చేది పిల్లల్ని చదువుకునే వాళ్ళం, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిన పిల్లల్ని చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. గమనించారా ప్రజలారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 10,000 రూపాయల్లో ఇన్సూరెన్స్ ట్యాక్స్ రెన్యువల్ చేసుకొని అదేవిధంగా మిగిలిన డబ్బుతో టైర్లు రిపేర్లు చేయించుకోవడం వల్ల, అదేవిధంగా అమ్మఒడి పథకం వస్తే పిల్లలు చదివించుకునే వాళ్ళు. ఈరోజు అమ్మఒడి పథకం రావట్లేదు, పిల్లలు చదివించడం చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు మీద రావాలంటే కేసులు రాస్తా ఉన్నారన్నా మా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పి చెబుతా ఉన్నారు. దయచేసి ప్రజలారా గమనించండి. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం అయితే అందరికి మంచి రోజులు వస్తాయి. సందర్భంగా తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.